హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోలో మా బాల్కనీని మొత్తాన్ని కూడా ఎలా ఆర్గనైజ్ చేశానో చూపిస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం చెట్లతోటి కలకల్లాడిపోతుందనమాట. ఇక్కడున్న చెట్లన్నీ కూడా నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. అవునండి, మొక్కల్ని కూడా ఆన్లైన్లో కొనొచ్చు. అసలు ఎంత కష్టపడింది. ఆన్లైన్లో కొంటే అవి హెల్తీగా ఉంటాయా, ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ చేయొచ్చా లేదా, ఇవన్నీ డీటెయిల్స్ క్లియర్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నేనైతే స్నేక్ ప్లాంట్ అయితే పర్చేస్ చేశానండి. మా ఇంటి దగ్గర ఏరియాలో నాకెక్కడ స్నేక్ ప్లాంట్ అయితే కనపడలేదు. ఇంకా ఎక్కడ కొంటే బావుంటుందని చెప్పేసి సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు అసలు మీషోలో దొరుకుతుందా లేదా ట్రై చేద్దామని ఒకసారి స్నేక్ ప్లాంట్ అని టైప్ చేశాననమాట. చూడంగానే నాకు స్నేక్ ప్లాంట్స్ అయితే నంబర్ ఆఫ్ కనపడ్డాయండి. చాలామంది రివ్యూస్ కూడా పెట్టారనమాట. చాలా హెల్తీగా వచ్చాయి, బాగా గ్రోత్ అవుతున్నాయి అని చెప్పేసి. ఇంక నేను కూడా ఒకటికి 10 సార్లు చెక్ చేశాను. అసలు కొనొచ్చా లేదా, కొంటే ఇవి హెల్తీగా ఉంటాయా లేదా అని చెప్పేసి. మనకి హెల్తీగా ఏమాత్రం లేకపోయినా వెంటనే రిటర్న్ చేయొచ్చు. ఇంకా ఆప్షన్ కూడా ఉంది కాబట్టి సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి స్నేక్ ప్లాంట్ అయితే తీసుకున్నాను. మనకి ఇళ్లలో కూడా స్నేక్ ప్లాంట్ ఉంటే మంచిది అంటారనమాట. పాజిటివిటీ అంతా పెరుగుతుంది. అలాగే ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అంతా ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది ఇంట్లో ఉంటే అని చెప్పేసి అంటూ ఉంటారు. అందుకని చెప్పేసి ఇంక ఇది తీసుకున్నాను. నాకైతే ₹96 పడ్డాయండి. నేను కొన్న 3 డేస్‌లో వచ్చేసిందనమాట. నేను 6థ్ ఈవినింగ్ బుక్ చేశాను. ఆహ్, అలాగే 10థ్ మార్నింగ్ కల్లా వచ్చేసిందండి ఇదైతే. జస్ట్ ₹96. ఇంక మీషో వాళ్ళైతే ఆఫర్ పెట్టారు గదా, 6థ్ నుంచి 12థ్ వరకి వింటర్ సేల్ అని చెప్పేసి, ఇంక ఈ ఆఫర్‌లో అయితే మనకి తక్కువ కాస్ట్ పడుతుందని చెప్పేసి ఇంకా ఇదైతే బుక్ చేశాను. మొత్తం 3 లీవ్స్ వచ్చాయండి. 2 పెద్దవి, ఒకటేమో చిన్నదనమాట. వాటర్‌లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మట్టిలో అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇంక మట్టిలో పెట్టేశాను. బయట పెట్టాననమాట బాల్కనీలో. ఒక 1 మంత్ అట్లా బయట పెట్టేస్తే బాగా గ్రోత్ అయినాక ఇంట్లో పెట్టుకోవచ్చులే అని ప్రస్తుతానికైతే బయట పెట్టాను. ఆ తర్వాత మందారాలు కాంబో అండి. ఇదొచ్చేసి నాకు ₹149 పడింది. ముద్ద మందారాలు రెడ్ కలరు, అలాగే కనకాంబరం కలరు. దాంతో పాటు యెల్లో కలర్ మందారం అనమాట. ఈ 3 గూడా కాంబో అనమాట. నాకు ఒకే ప్యాక్‌లో ఇచ్చారండి 3 గూడా. ఈరోజు మార్నింగ్ అయితే వీటిని డెలివర్ చేశారు. ఎలా వస్తాయో మూడిటిని ఒకే ప్యాకెట్‌లో పెట్టారు గదా అని కొంచెం టెన్షన్ పడ్డాను గానీ బానే వచ్చాయండి. ఇక్కడ చూసారనమాట, మీరు చూడొచ్చు ఈ ప్యాకింగు. చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపించారండి. ప్రతి దానికి కూడా ఇండివిడ్యువల్‌గా బ్లాక్ కలర్ కవర్ పెట్టేసి దానిపైన మళ్ళీ ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే కవర్ గూడా చుట్టేశారు. దాని మొత్తాన్ని గూడా ఒక ప్యాకెట్‌లో పెట్టి పంపించారనమాట. ప్లాస్టర్ అన్నీ వేసి అవి మొక్కలు గూడా అటు ఇటు కదలకుండా లోపల గూడా ప్లాస్టర్ వేసి పెట్టారు. సో, ఇంక చాలా జాగ్రత్తగా వచ్చాయన్నమాట. ఇంకా ఆ మూడిటిని గూడా నేను ఇక్కడ పార్ట్స్‌లో అయితే పెడుతున్నానండి. ఎప్పుడైనా మొక్కలు ఏవన్నా నాటేటప్పుడు ముందు అడుగున కొంచెం మట్టి వేసి, ఆ తర్వాత మనం తీసుకొచ్చిన మొక్కని దానికున్న మట్టిని వేరు చేయకుండా యాజ్ ఇట్ ఈజ్‌గా అలాగే పెట్టేసి దానిపైన మట్టి వేసుకోవాలనమాట. ఇంకా ఇక్కడ ఆ 3 మొక్కలనైతే నాటేశాను. దాంతో పాటు ఇంకొక కాంబో అయితే తీసుకున్నానండి. ఇవొచ్చేసి నాకు జస్ట్ ₹120 పడ్డాయనమాట. కనకాంబరం కలరు, లక్ష్మీ మందారం, అలాగే పాల రోజా కలరు. ఈ 3 గూడా బాగా చక్కగా వచ్చాయండి. దాంతో పాటు పర్పుల్ కలర్ మందారం గూడా బుక్ జేశాను. నాకు ₹96 పడిందండి ఇది. ఇంకా ప్రతిదాన్ని ఏమి ఓపెన్ జేసి వీడియో తీద్దాంలే అని చెప్పేసి ఇవైతే జస్ట్ ఫోటోస్ పెట్టాను. ఈ పర్పుల్ మందారానికి ఒక స్పెషాలిటీ ఉందండి. ఏంటంటే స్టార్టింగ్‌లో అది స్కై బ్లూ కలర్‌లో ఉంటుంది. నెక్స్ట్ డేకి అది పర్పుల్ కలర్‌లోకి చేంజ్ అవుతుందనమాట. హైబ్రిడ్ టైప్ అది. 3 డేస్ అయితే ఉంటుంది, ఒకసారి పూసిన తర్వాత. ఇవి చూసారు కదా, 10 డేస్ బ్యాక్ నేను మనీ ప్లాంట్‌ని ఈ విధంగా బాటిల్స్‌లో వాటర్ పోసి పెట్టాను. ఇవైతే ఇంకా వేర్లు గూడా ఫార్మ్ అయిపోయాయండి. చూడండి ఎంత పొడవుగా వచ్చేసాయన్నమాట. చిన్న చిన్న వేర్లు గూడా వచ్చాయి. ఇంకా వీటిని ఇరికిచ్చి ఇంకా బాటిల్స్‌లో పెట్టడం ఎందుకులే అని చెప్పేసి వాటినన్నిటిని కూడా రీప్లేస్ చేసి, ఇంకా ఏయో ఒకటి ఖాళీ డబ్బాలుంటే వాటిలో పెట్టేసాననమాట. ఇక్కడ పెరుగు బకెట్ ఒకటుందండి ఇంతకుముందు తీసుకొచ్చింది. ఇంక దాన్ని వేస్ట్ చేయడం ఎందుకులే అని అలా పెట్టేసాను. ఓవరాల్‌గా అయితే అన్ని చెట్లు నాటేసాననమాట. ఇంకా బ్యాంబో ట్రీ గూడా ఆర్డర్ పెట్టానండి ఆన్‌లైన్‌లో. అది ఇంకా రాలేదు. అది ఎలాగో వాటర్‌లోనే కాబట్టి అది సేఫ్టీగానే ఉంటుందన్న ధీమాతోటి ఇంకా పట్టించుకోలేదు. ఇక్కడ చూసారు గదా, మొత్తం గూడా మనీ ప్లాంట్స్ అన్నీ గూడా ఈ విధంగా నాటేశాను. ఆఖరికి నేను సర్ఫ్ డబ్బాలు గూడా నేను వేస్ట్ చేయలేదండి. ఇవొచ్చేసి టమోటా మొక్కలు నేను నాటాననమాట. టమోటా విత్తనాలు వేశానండి 10 డేస్ బ్యాకు. ఇంతకుముందు చెట్లన్నీ గూడా బయట బాల్కనీలో పెట్టేదాన్ని. అంటే మా మెయిన్ డోర్ ముందు పెట్టేదాన్ననమాట. అక్కడ మేము లేనప్పుడు గానీ, లేదా మొలకెత్తిన ఆకుకూర విత్తనాలు వీటన్నిటిని కూడా పావురాలొచ్చేసి చండాలం చేసి పెడుతున్నాయండి. తొక్కి పడేస్తున్నాయనమాట. ఇంకా ఒక్కటి గూడా బతకట్లేదు. మొగ్గలేమన్నా వచ్చినా గూడా కొరికేస్తున్నాయి. ఇంకా లాభం లేదని చెప్పేసి అన్నిటిని కూడా తీసుకొచ్చి ఈ విధంగా బెడ్‌రూమ్‌కి అటాచ్డ్‌గా ఉన్నటువంటి బాల్కనీలో పెట్టాను. అలాగే ధనియాల విత్తనాలు, కొత్తిమీర కోసం, తోటకూర విత్తనాలు, మెంతులు ఈ 3 గూడా వేశానండి. అన్నీ గూడా బాగా చక్కగా గ్రోత్ అవుతాయనమాట 1 వీక్ లోపు.
ఓవరాల్‌గా మా బాల్కనీ అయితే ఈ విధంగా ఉందండి. నా సజెషన్ అయితే మనం ఆన్‌లైన్‌లో కొనొచ్చు. ఏ డౌట్ లేకుండా కొనుక్కోవచ్చనమాట. ఇంకా బయటయితే ఓన్లీ 2 చెట్లుంచానండి. ఇంతకుముందు కాకరకాయ విత్తనాలేసాను. బతుకుతాయో లేదో అనుకున్నాను కానీ మొలకెత్తాయనమాట. ఇంక బయట పాకిచ్చొచ్చులే అని జెప్పేసి ఇంక దాన్నయితే లోపలికి తీసుకొని రాలేదు. అలాగే ఇందులో ఒక చిన్న మందారం చెట్టుందండి. దీని లోపల నేను దోస విత్తనాలు గూడా వేశాను. ఒకవేళ ఈ గ్రోత్ అయితే మళ్ళీ వాటిని గూడా పాకియడానికి లోపలైతే బాగోదు అని చెప్పేసి బయటైతే ఉంచానండి. ఓవరాల్‌గా అయితే ఇంకా మా బాల్కనీ టూరు ఇదే అనమాట. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.